అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 20వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా గాని పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి పరిష్కరించేదరు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదిరిపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెడతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కొన్ని పనులు ప్రారంభించే ముందు జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం. దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆనందంగా పనిచేస్తారు. పరిస్థితులను సమతుల్యం చేసుకుంటారు. విజయం సిద్ధిస్తుంది. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలత ఏర్పడుతుంది. శ్రమ తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా వ్యవహరిస్తారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తును సాధిస్తారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు. వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు. అదేవిధంగా మిత్రులతో జాగ్రత్త వహిస్తారు. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువులతో విభేదాలు తొలగున అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శుభ ఫలితాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో వివాదాలు తొలగున మానసికంగా అనుకూలత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలత ఏర్పరుస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కష్టించినటువంటి ఫలితం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన వ్యాపారంలో నూతన పెట్టుబడులు ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారంలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఇతరులకు సైతం సహాయ సహకారాలను అందిస్తారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి సమాచారం లభిస్తుంది.
లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఏర్పడడం, మొండి బాకీలను తీర్చగలుగుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం, ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగిన, వృత్తి ఉద్యోగాలలో సంతృప్తి ఏర్పడుతుంది. వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ తగ్గుతుంది. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.